రవీంద్ర గారు ఆ రోజు కేసీఆర్ గారు రేపటి నుంచి అంటే 13 తారీఖు నుంచి రేపటి నుంచి బస్సు చక్రం ఆగిపోతుంది, బండి చక్రం ఆగిపోతుంది, బడి తాళం పడుతుంది, అన్ని తాళాలు పడతాయి. అందులో ప్రధానంగా సింగరేణి మట్టి పిల్ల పెకలదు అన్నటువంటి మాటని ప్రధానంగా మాట్లాడుతున్న సందర్భంగా మీ పేరు వల్కిరు వారు ఇప్పుడే మా జేఏసీ నాయకులు పిట్ట రవీంద్ర గారు చెప్తారు, అన్న ఇది జర కొంచెం గట్టిగా చెప్పు, ఈ అంశం చాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టిగా చెప్పు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఎఫెక్ట్ అవుతుంది, అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫెక్ట్ అవుతుంది, బొగ్గు ఆగిపోతుంది అనేటువంటి అంశం మీద. సో కాబట్టి ఆ రోజు మీరు కేసీఆర్ గారితో ఏం మాట్లాడిర్రు అంటే ఉద్యమానికి ఇదొక కీలకమైనటువంటి ఘట్టం కదా, చాలా మంది ఇంపాక్ట్ పడుతుంది, అంటే ప్రజలందరూ సహకరిస్తే సంతోషమే మంచిగానే ఉంటుంది. అప్పటికి మీకు తెలియదు ప్రజల నుంచి రియాక్షన్ ఎలా ఉంటుంది, వీళ్ళు వస్తారా లేకపోతే రివర్స్ అవుతుందా ఏమవుతుందని ఏం మాట్లాడారు సార్ ఆ రోజు ఎగ్జాక్ట్గా కేసీఆర్ గారితో మీరు? అందరికీ నమస్కారం. ఆ రోజున కరీంనగర్ మీటింగ్కి సంబంధించి అంటే వెరీ క్యాజువల్గా మేము మాట్లాడుతున్నప్పుడు స్టేజ్ మీద కూర్చున్నాము, సార్ వచ్చిండు. సార్కు స్టేజ్ మీద ఒక మూడ్లోకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోయి ఉంటాడు ఆయన స్టేజ్ మీద నిలబడితే పూర్తిగా. ఏ కారణం కోసం ఆ మీటింగ్కి వచ్చిండు, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు, అదే ట్రాన్స్లో ఉంటాడు. ఆయనకు దేశపతి శ్రీనివాస్కు మధ్యలో తప్ప కమ్యూనికేషన్ ఇంకొకరితో ఉండే అవకాశం చాలా తక్కువ. ఆయన పలకరిస్తే తప్ప ఇంకోళ్ళు మాట్లాడే ధైర్యం చేయడం కూడా సాధ్యం కాదు అక్కడ. అయితే అక్కడ కరీంనగర్ మీటింగ్కు గర్జనకి వచ్చిన వాళ్ళల్లో సింగరేణి నుంచి చాలా ఎక్కువ జనాలు హాజరయ్యారు, ఎక్కువ మొబిలైజేషన్ జరిగింది. గోదావరి కానీ మంచిర్యాల ఆ ప్రాంతాల నుంచి, భూపాలపల్లి నుంచి కూడా వచ్చినారు. అందులో చాలామంది ఒక 500-600 మంది ముందు వరుసలో టోపీలు తర్వాత బెల్టులు ఇవన్నీ పెట్టుకొని తట్టా చెమ్మస్ పట్టుకొని సింగరేణి వేషధారణతో వచ్చి కూర్చున్నారు ముంగట. సారు చాలా ఇన్స్పైర్ అయ్యిండు వాళ్ళని చూసుకుంటూ. నేను జస్ట్ ఒక స్పెక్టేటర్గా గమనిస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించింది వాళ్ళని కొంచెము ఉత్సాహపరచడానికి వాళ్ళు చాలా కీలకం కాబోతున్నారు. సకల జనుల సమ్మెలో టీఎన్జిఓస్ లాగా వాళ్ళు కూడా చాలా కీలకం కాబోతున్నారు. విద్యుత్ రంగం కూడా చాలా కీలకం కాబోతున్నది, అదేవిధంగా ఆర్టీసీ కీలకం కాబోతున్నది. ఈ ఆర్గనైజ్డ్ సెక్టార్స్ని అడ్రస్ చేసేటప్పుడు కొంచెం వాళ్ళని ఉత్సాహపరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నేను ఒక కాగితం మీద 2 వాక్యాలు రాసి, సింగరేణి కార్మికులు ఎక్కువ సంఖ్యలో హాజరై ఉన్నారు సభలో, వారిని కొంత మీరు అడ్రస్ చేయండి అని మాత్రమే ఒక చిన్న లైన్ మాత్రం ఒక అర్ధగంట చేతులు విసుక్కుంటూ కూర్చున్నాను నేను స్టేజ్ మీదనే. ఆయనకి ఇద్దామంటే నాకు ధైర్యం సరిపోలేదు, ఎట్లా ఇవ్వాలి ఏంది ఇవ్వాలి అని చెప్పి లాస్ట్కు దేశపతి శ్రీనివాస్ గారికి ఇచ్చి బతిలాడి సారు చేతిలో సారు దృష్టిలో ఇది పడేయండి అని చెప్పి ఇచ్చినాను. కానీ ఎంత సీరియస్గా అంటే నిజంగా అప్పటికే ఆయన మూడ్లో సింగరేణి వాళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అవుతున్నాడు కాబట్టి ఇది టైంకి అందింది. ఆ కారణంగా ఆయన దాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు నా పేరు ఉచ్చరించింది తప్ప నా పెద్దగా ప్రత్యేకించి దాని గురించి ఏదో పథకం ప్రకారంగా జరిగింది ఏం కాదు. అది స్పాంటేనియస్గా అప్పటికప్పుడు కేసీఆర్ గారి వైఖరి అందరికీ సారా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెలుసు. పిట్టల రవీందర్కి సింగరేణికి ఉన్న సంబంధము ఆయనకు తెలుసు కాబట్టి, ఆ నేపథ్యం తెలుసు కాబట్టి, నాకున్న పరిచయాలు నా పేరు అందరికీ తెలుసు కాబట్టి సింగరేణిలో అప్పటికే 20 ఏళ్ళు పనిచేసి ఉన్నాను సింగరేణిలో ఉద్యమాలలో. కాబట్టి నా పేరు ఎత్తుకోవడం ద్వారా కొంత ఇన్స్పైర్ చేయవచ్చు అనే ఉద్దేశంతో బహుశా సారు అట్లాంటి జిమ్మికులు కొన్ని చేస్తూ ఉంటారు మీటింగులలో అక్కడ ఇక్కడ. అందులో భాగంగా బహుశా వచ్చి ఉంటుంది తప్ప ప్రత్యేకించి నా మీద దృష్టితోనో ఇంకో కారణమో కాకపోవచ్చు. అయితే సకల జనుల సమ్మెకు ముందు చాలా మొత్తం తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి ఘట్టం ఏది అంటే జేఏసీ ఏర్పాటు చేయడము. ఆ ఆలోచన రావడం అనేది ఒక చాలా కీలకమైన సందర్భము. చూడడానికి చాలా చిన్నది, జానారెడ్డి గారు కేసీఆర్ గారు కలిసి విమానంలో వచ్చారు మాట్లాడుకున్నారు అనేది మాత్రమే బయటికి కనబడుతున్నది తప్ప దాని వెనుక చాలా మదనపడి దాని చాలా వెనుక ఘర్షణ, ఏం చేద్దామనే ఆలోచన కేసీఆర్ గారికి చాలా ఉంటుంది. ఆ రూపానికి రావడానికి ఆ రూపం రావడం అనేదే ఒక గొప్ప మలుపు రాష్ట్ర సాధనలో. వచ్చిన తర్వాత మనం చేసిన ప్రయత్నాలలో మొట్టమొదలు చేసింది మనము ఈ సహాయ నిరాకరణ అనేది ఒక ఉద్యమ రూపాన్ని, సహాయ నిరాకరణ మొట్టమొదటి రూపంగా తీసుకున్నప్పుడు ఫిబ్రవరిలో తీసుకున్నప్పుడు అది ఆశించినట్టుగా మాకు ప్రజల నుంచి పూర్తిగా
మనకు పూర్తి స్థాయిలో ఒక ఆదరణ అనేది, ఒక ఉత్సాహం అనేది కనిపించలేదు. అది కొంచెం సప్పబడ్డట్టుగా అనిపిచ్చి, ఆ తర్వాత దానికి కంటిన్యూయేషన్‌లో మేము మిలియన్ మార్చ్‌ని చాలా ప్రెస్టీజ్‌గా తీసుకొని, జనాలని ఎమోషనల్‌గా ఉన్న జనాలని, ఆ ఎమోషన్స్‌ని ఔట్ బస్ట్ జేయడానికి లేదా ల్యాండింగ్ జేయడానికి, ఆ ఎమోషన్స్ ఇప్పటిదాకా ప్రకాష్ గారు చెప్పినట్టు అది హింసాత్మక రూపంలోకి మారకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు ఎమోషన్స్‌ని ఎవాపరేట్ చేయాలనేటి ఒక సూత్రీకరణ మాకు అంతర్లీనంగా మా ఉద్యమ నాయకత్వంలో ఉన్నది. జేఏసీ నాయకత్వంలో ఉంది కాబట్టి, దానిలో ముఖ్యంగా మనకు మల్లెపల్లి లక్ష్మయ్య గారు గాని, కోదండరామ్ గారు గాని, అదేవిధంగా మన టీఎన్‌జీఓ నాయకులు అప్పుడు ఆ నలుగురు అని మేము పిలుచుకునే వాళ్ళము. ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో విఠల్ గారు, తర్వాత ప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, స్వామి గౌడ్ గారు, ఈ నలుగురు ఈ ఈ మేధో మథనంలో మేము కీలకంగా ఈ కోర్ కమిటీలో జేఏసీలో మళ్ళా కోర్ కమిటీ, ఈ కోర్ కమిటీలో ఈ ప్రధానమైన వాళ్ళం ఒక 10 మందిమి మేము ఎక్కువ ఈ రూపకల్పన చేయడంలో బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి, ఆ తర్వాత మాకు రఘు నాయకత్వంలో ఎలక్ట్రిసిటీ జేఏసీ కూడా చేరింది. మేము ఈ సహాయ నిరాకరణ తర్వాత నేర్చుకున్న పాఠంలో ఇంకా కొంత ఆర్గనైజ్ చేయాలి జేఏసీ అని చెప్పి సింగరేణి జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. ఆర్టీసీ జేఏసీ ఏర్పాటు చేసుకున్నాము. అదేవిధంగా మిగతా శక్తులు ఏవైతే బలంగా బయట ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఇందులోకి జేఏసీ ఫోల్డ్‌లోకి తీసుకొచ్చుకున్నాము. అప్పుడు మనము చాలా సంఘాలని, బయట ఉన్న ప్రజా సంఘాలని, విప్లవ సంఘాలను కూడా కొంతకాలము మేము జేఏసీలో భాగస్వాములుగా స్వీకరించి తీసుకున్నాము. జర్నలిస్టుల జేఏసీని కూడా, జర్నలిస్టుల సంఘాలు కూడా చాలా కీలక పాత్ర పోషించినాయి. ఇవన్నిటి నేపథ్యంలో దీనికేదైనా ఒక మంచి ప్రోగ్రామ్ ఇయ్యాలనే దానిలో ఈ మిలియన్ మార్చ్ తర్వాత, మిలియన్ మార్చ్ ఇచ్చిన ఊపు, అది ఎంతమంది పాల్గొన్నారు, ఎట్లా జరిగింది అనేది విషయం పక్కకు పెడితే, అవన్నీ పుస్తకాలుగా వేసినాం మనం తర్వాత. దాని తర్వాత ఒక మంచి కార్యక్రమాన్ని ఇవ్వాలి, ప్రజలందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేది సకల జనుల సమ్మె రూపాన్ని తీసుకోవడం జరిగింది. అప్పుడు చాలా విమర్శలు వచ్చినాయి బయట నుంచి, మీడియాలో, ముఖ్యంగా మీడియా నుంచి చాలా విమర్శలు వచ్చినాయి. సకల జనులు ఎట్లా సమ్మెలో పాల్గొంటారు? సకల జనులు అంటే ఎవరు? ఇప్పుడు వృత్తిలు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎట్లా పాల్గొంటారు ఇందులో? అదేవిధంగా ఏ రైతులు ఎట్లా పాల్గొంటారు? అదేవిధంగా ఇంకా ఏ ఉద్యోగం లేని నిరుద్యోగులు ఎట్లా పాల్గొంటారు? ఇట్లా చాలా రకాలుగా విమర్శలు. దీన్ని నిర్వీర్యం చేయడానికి, ఈ ఆలోచనని మొదట్లోనే చంపేయడానికి చాలా ప్రయత్నాలు మీడియా నుంచి చాలా జరిగింది. అప్పుడు మీడియా మీద కూడా మేము కొంచెం దృష్టి పెట్టి వాళ్ళని కొంత కంట్రోల్ చేసే ప్రయత్నము పొలిటికల్‌గా జరిగింది, జేఏసీగా జరిగింది. కొంత 1, 2 ఛానల్స్‌ని కూడా మేము ఆ సందర్భంలో బహిష్కరించడం కూడా జరిగింది. సో, ఇవన్నిటిని, ఈ వ్యతిరేక శక్తులని తట్టుకుంటూ ప్రజలందరినీ కూడా ఉద్యమంలో మమేకం చేయాలి. అందరికీ ఎమోషనల్‌గా అందరూ కనెక్ట్ అయ్యి ఉన్నారు ఉద్యమానికి. కానీ ఫిజికల్‌గా ఎక్కడో ఇక్కడ నేను ఒక కనెక్ట్ ప్రశ్న కావాలి, మీకు గుర్తు చేస్తా. చేయాలి.